ఫ్రెండ్స్ మేమైతే లంచ్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అయితే బీచ్కి వెళ్తున్నామండి ఫ్యామిలీ అందరం కలిసి. అదిగోండి చూడండి, చూసారా ఆ చిన్న ట్రక్ మీద అయితే వెళ్తున్నాం. అందరైతే రెడీగా ఉన్నారనమాట. చైర్స్ అన్నీ చూడండి. అక్కడ బీచ్ వద్ద అయితే చాలా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు. మరి లేట్ ఎందుకు, పదండి. అదిగోండి పిల్లలందరూ అయితే చక్కగా జీప్ ఎక్కిపోయారు. ఎక్కలేకపోతున్నారు అనమాట, అందు గురించి చైర్ తీసుకు వెళ్ళారు. బ్యాగ్ కూడా తీసుకెళ్ళండి, మర్చిపోయారు. ఇదిగోండి ఆటో పై కన్నా ఇలా ట్రక్ పై వెళ్తే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తూ. చూడండి ఏం బ్యాగు, ప్రతిది. ఇదిగోండి ఇదిగోండి అందరూ ఎక్కిపోయారు. మా ఆవిడ గారు కూడా ఎక్కారు. బాబా ఎక్కు. చూడండి మా ఆయన ఎలా ఎక్కిపోయినారు. చూడండి వీళ్ళకి కిందకి దిగమంత దగ్గర పైకి ఎక్కిపోయినారు. మా ఆయన ఎక్కారని పిల్లలు కూడా ఆలకించట్లేదు. అందరు ఎక్కిపోయి మధ్య మా అన్నయ్య లేట్ అనమాట. మా అన్నయ్య గురించి వెయిటింగ్. అన్నయ్య త్వరగా త్వరగా. అదిగో మా అన్నయ్య రెడీ. ఇది మా వదిన వాళ్ళ ఇల్లు చూడండి. ఈ రోజు ప్రకృతి కూడా మాకు సహకరిస్తుంది. చూడండి ఇంచే ఫుల్ ఎండగా ఉన్ను. ఇప్పుడైతే మబ్బు వేసింది, అసలు ఎండే లేదు. సాయి సాయి హలో చెయ్యపోయి. మా సాయి వస్తుంది దాని గురించి అని. సాయి మీద పాటలు అనమాట. బడియా బడియా. రోడ్ బాగాలేదు, అందు గురించి ఇలాగా. ఏం పుట్టుకు బొన్ని బొన్ని. అదిగోండి బీచ్ వద్దకైతే వచ్చేసాము. బీచ్ 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 చలో చలో. ఫ్రెండ్స్ బీచ్ వద్దకైతే వచ్చేసాం. ఇప్పుడు బీచ్కి వెళ్తాం. మరి మా సందడి చూసేయండి ఎలా ఉంటుందో. ఇప్పుడు బీచ్ లోనికి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారనమాట. ఒకవైపు ఫోటో షూటింగ్, మరొక వైపు బీచ్ లో వెళ్ళడానికి సిద్ధం. ఇదిగోండి మా పెద్దనాన్న పెద్దమ్మ అయితే చక్కగా చైర్ పైన కూర్చున్నారు. చైర్స్ కూడా తీసుకుని వచ్చాం కదా. ఇక్కడ చూడండి పూర్వమ్మ రెడీ రెడీ. ఇదిగోండి ఈ బీచ్ వచ్చి రట్టి బీచ్ అండి. రట్టి బీచ్కి అయితే ఈరోజు వచ్చాము. మా వదిన వాళ్ళ ఊరు దగ్గరలో ఉన్న రట్టి బీచ్ అనమాట. వాళ్ళు మరిపాడు విలేజ్లో ఉంటున్నారు కదా. ఇదిగోండి మా ఆయన కూడా సిద్ధం. ఈరోజు నేను కూడా నీటిలోనే తోకొస్తారేమో, ఇప్పుడు నేను వెళ్ళను కదా. ఈరోజు నాకు కూడా అంటున్నారు. అదిగో ఇదిగోండి ఫ్రెండ్స్ బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి చూస్తున్నారా, కెరటాలు చాలా ఉన్నాయి, అందుకే జడుస్తున్నారనమాట. మా అమ్మగారు ఇంకా జస్సీ అమ్మ ఇంకా డ్రెస్సింగ్ చేంజ్ చేయలేదు, ఫోటోషూట్ గురించి ఉంది. ఎందుకండి అటువైపు సగం మంది వెళ్తున్నారు, ఇటువైపు ఫోటోషూట్. అక్కడ మా అక్కలు అయితే ఇంకా రాలేదు, పాపకు తినిపిస్తున్నారు. మా ఆయన ఎక్కడున్నారో ఇంకా కనిపించట్లేదు. మనతో దుక్కున్నామన్నమాట, ఎవరు ఎక్కడున్నారో తెలియదు. అదిగోండి అటువైపు సగం మంది వెళ్ళిపోయారు, మరి ఇటువైపు ఉన్నాము. అక్కడ ఫోటో షూటింగ్. అదిగోండి మా పిల్లలు ఇసుకతో ఆడుతున్నారు. చూడండి ఇసుక రొమ్ముతోని ఆడుతున్నారు అనమాట. ఎదిగోండి ఎదిగో చీ చీ చీ. ఎదిగో మా ఆయన ఫుల్ మట్టి.
మట్టి పట్టుకొని చూడండి ఎలా ఫ్రెండ్స్ మా బీచ్ లో ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడండి మా అలత్ ఎలా ఉందో చూసారా. పిల్లలందరూ అయితే ఇంటికి వెళ్ళిపోయారు బైక్ పైన సగం మంది. ఇదిగోండి మేమందరం అయితే ఎక్కున్నాం. మా అక్క వాళ్ళు ఇంకా బీచ్ వద్దే ఉన్నారు, ఇంకా రాలేదన్నమాట. వాళ్ళ గురించే వెయిటింగ్. ఏంటి అయిపోయింది బీచ్ టూర్. ఎలా ఉంది బీచ్ టూరు? చాలా బాగుంది. అందరూ అయితే టైర్డ్ అయిపోయారు అనమాట. మా దీక్షిత అలా చూడండి ఎలాగుంది. ఓయ్ అమ్మరు తల్లి, ఈ అమ్మరు తల్లి ఎవరు చూడు. అమ్మరు తల్లి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మొదటికి వస్తారు. ఇప్పుడే అసలు రూపం లాగా ఉన్నది. ఇంకా రావట్లేదు. వాళ్ళ గురించి ఎదురు చూపులు అనమాట. ఇక్కడైతే పక్కన గుడి కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఏం గుడి బొన్ని? బొన్ని శివాలయము మరియు మొత్తం అండి శివాలయం అంట. అదిగోండి మా వాళ్ళందరూ అయితే వస్తున్నారు చూసారా. వీళ్ళ గురించి లేటు మెల్లగా వస్తున్నారనమాట. రోడ్డు బాగులేదండి, నడిచి వస్తున్నారు. ముందు వచ్చేసి వెహికల్ ఎక్కిపోయాము, నడిచి వచ్చి సగంలో ఎక్కుతారనమాట. రోడ్డు బాగలేదు. ఇక్కడ నుంచి చూడండి రోడ్డు బాగానే ఉంది. అందుకే వచ్చేయండి టైం అయిపోయింది. మన ఒంటి మీద ఉండే మట్టి అంతా ఇంటికాడ రాళ్ళు కొడతాడు ఒక బస్తాడు అవుతుంది. కానీ మన ఒంటి మీద ఉన్న ఇసుక అంతా బస్తాడు అవుతుంది కాల. ఎక్ చేయదు. మేకలు వస్తున్నాయి, మేకలు. చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆడవాళ్ళు లేనిపోని కారణాలు కొత్త ఆడవాళ్ళు ఏడికాయలు కథలెన్నో చెప్పారు, కథల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. నెలంతా మీద అంతే వాళ్ళు కళ్ళ చూపులతోటి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి బీచ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చినాక ఇదండి క్లీనింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎలా అయ్యున్నారు. వెహికల్ అంతా మట్టి ఇసుక ఉంది కదా, అదంతా అయితే క్లీన్ చేస్తున్నారు మా బావ. పిల్లలకు కూడా అలా క్లీనింగ్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి సాయికి గావరయ్యింది, ఇంటికి వెళ్ళిపోతాడంట. కొంచెం ఉండమంటే ఉండట్లేదు. ఏమొచ్చింది చెప్పు. సరే ఇలా అమ్మారు తల్లి చూడండి ఒక్కొక్కరు ఎలాగున్నారు. ఎలాండి మీరంగా మీకం కదా క్లీన్ చేస్తారు. చూడండి ఎలాగ అయ్యున్నారు. కాసేపు ఆగలేక బంట్లు వస్తాయి కదా, బంట్లు కానీ పోసేయండి.
మా వదిన వాళ్ళ ఇంటికాడ అయితే నైట్ స్టే చేసామండి. ఇది 2వ రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఉండు 2 రోజులు ఇక్కడ మంచిగా చక్కగా బోతినుకొని రేపు వస్తాం కల్లా. చలో టైం ఓకే, చలో చలో చలో. బాయ్ బాయ్. ఇంటికి అయితే వచ్చేసామండి, నీలావతి అమ్మ వాళ్ళ ఇంటికి. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 7:30 అవుతుందనమాట. మా అమ్మ అయితే చక్కగా ఇల్లంతా నీట్గా పూజలు అన్నీ అయిపోయినాయి కల్లా అచ్చా పూజలు చేస్తున్నారు. అదిగోండి మా అమ్మ అక్కడ ఉన్నారు. అమ్మా ఓ మా నాన్న రొట్టెలు చేస్తున్నారు మా గురించి. బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. మా అమ్మ చక్కగా ఇల్లంతా నీట్ చేసి పూజ గురించి సిద్ధం అవుతుంది. అదగండి ఇంకా ఎవరు లోపలికి రావట్లేదు, ఒక్కొక్కరు వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరో బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే. రాధే రాధే.